హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. సాధారణంగా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశిస్తుందని, అయితే ఈసారి ఇవాళ రాత్రి మృగశిర కార్తె వస్తుండటంతో పంపిణీ సమయాల్లో మార్పులు చేశారు. రాత్రి 9 గంటలకే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. రాత్రి వేళల్లో వస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు రాత్రి వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎండలు ఉక్కపోత ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్లలో నిల్చునే వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫ్యాన్లు, కూలర్లను సిద్ధం చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా క్యూ లైన్ల మధ్యలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా సిపిఆర్ బృందాలను అందుబాటులో ఉంచారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలోకి దించారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు అధికారులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం ప్రక్రియను మానిటరింగ్ చేయాలని అధికారులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు అమల్లోనే ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు, గాంధీ భవన్ లేదా గృహకల్ప దగ్గర ఆటోల్లో వచ్చేవారు షేజాన్ హోటల్ దగ్గర దిగి గ్రౌండ్స్కు చేరుకోవాలి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు.